పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నిజంగా హైప్ ను అందుకుందా లేదా అనే విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే 1970లో జపాన్ నుంచి తప్పించుకుని ముంబైకి చేరుకున్న సత్యదాదాతో పాటు ఓజస్ గంభీరా కూడా ముంబైలో అడుగు పెడతాడు. సత్యదాదా చుట్టూ ఓ కోటలా నిలిచిన గంభీరా అనుకోని పరిస్థితుల్లో ముంబైను వదిలి వెళ్ళిపోతాడు. ఆ ఖాళీని ఉపయోగించుకుని ఓమి ముంబైలో దూకుడు మొదలు పెడతాడు. గంభీరా మళ్ళీ ముంబైకి తిరిగి రావడంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, కన్మణి ఎవరు, గంభీరా జీవితంలో ఆమె పాత్ర ఏమిటి అనేదే మిగిలిన కథ. ఇక కథ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఓజీ కథ సింపుల్ గా అనిపించిన సుజిత్ దాన్ని స్టైలిష్ మాస్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దాడు. రొటీన్ గ్యాంగ్స్టర్ డ్రామాకు ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ ను జోడించడం మూవీకి ప్లస్ పాయింట్ అయింది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీక్వెన్సెస్ నుంచి ఇంటర్వెల్ వరకు ప్యూర్ మాస్ హైప్ ను క్రియేట్ చేశాడు. సెకండ్ హాఫ్ లో పోలీస్ స్టేషన్ సీన్స్, ప్రీ క్లైమాక్స్ లో బిల్డప్ ఫ్యాన్స్ కి పండగలా అనిపించాయి. కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే నెమ్మదిగా అనిపించిన ఎలివేషన్స్ సినిమా మూడ్ ని మళ్ళీ డెవలప్ చేసేసాయి. తమన్ బీజియం ఈ సినిమాకు హార్ట్ బీట్. ప్రతి యాక్షన్ సీన్ కి తన మ్యూజిక్ తో మరో రేంజ్ కి తీసుకెళ్లాడు. సుజిత్ రాసిన సీన్స్ లో పవన్ మీద ఆయనకున్న అభిమానం కనిపిస్తోంది. ఇక నటీనటుల నటన విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గంభీర పాత్రలో ఓ ఆరాన్ని మెయింటైన్ చేస్తూ యాక్షన్, ఎమోషన్ అన్నిటినీ సూపర్ గా చూపించారు. విలన్ గా ఇమ్రాన్ రష్మి కూడా ఆకట్టుకున్నాడు. ఇక మిగిలిన స్టార్స్ విషయానికి వస్తే ప్రకాష్ రాజ్ బలమైన రోల్లో అద్భుతంగా నటించగా ప్రియాంక మోహన్ చిన్న పాత్రలోనూ ఆకట్టుకుంది. శ్రేయా రెడ్డి, హరీష్ ఉత్తమన్ సహా మిగిలిన నటులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక టెక్నికల్ టీం కోసం చెప్పుకుంటే తమన్ మ్యూజిక్ అండ్ బీజిఎం సినిమా సక్సెస్ లో కీలకం కాగా, గ్రాండ్ విజువల్స్, స్టైలిష్ సినిమాటోగ్రఫీ ఆడియన్స్ ని కట్టిపడేశాయి. ఎడిటింగ్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నట్లుగా తెలుస్తోంది. డివివి దానయ్య కూడా నిర్మాణం విలువలను అద్భుతంగా చూపించారు. ఫైనల్ గా ఓజీ సినిమా ఫ్యాన్స్ కి మాస్ ఫీస్ట్. థియేటర్స్ లో పండగ బొమ్మ అదుర్స్. సో మీలో ఎంతమంది ఓజీ సినిమా చూసారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేసేయండి.